మనస్సులోని బాధను తట్టుకోలేక శివయ్య గర్భాలయంలో ఉండి ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించండి. నేను నిన్న ఒక వీడియో పెట్టానండి, ఒక పురాతన శివాలయాన్ని శుభ్రం చేద్దాం రండి అని. కానీ ఆ వీడియో కనీసం చేరవలసిన వారికి కూడా చేరలేదు. 300 కిలోమీటర్లు ప్రయాణించి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక హిందువుగా పుట్టినందుకు మన దేవాలయానికి చేసే మేలేదైనా ఉంది అంటే ప్రతిరోజు ఆలయాన్ని దర్శించడమే. నేను ఇంతలా తప్పించిపోయి తాపత్రయపడుతున్నది కేవలం దేవాలయాన్ని శుభ్రం చేయడం కోసం మాత్రమే కాదండి. జనాదరణ లేని ఈ ఆలయాన్ని లక్షల మంది దృష్టికి తీసుకెళ్లడం కోసం, మనందరి ఐక్యత కోసం, వందలాది మందిలో చైతన్యాన్ని కలిగేలా చేయడం కోసం. ఇది కేవలం నా ఒక్కడి వల్ల అవ్వదు. ఈ వీడియో లక్షల మందికి చేరితేనే సాధ్యమవుతుంది. మీరందరూ తలుచుకుంటే అవుతుంది. దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన 10 మందికి షేర్ చేసి తెలియజేయండి అయ్యా. కనీసం ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం షాద్నగర్ నియోజకవర్గం జానంపేట్ వివేకానంద కాలనీలోని ఈ పురాతన శివాలయాన్ని జనవరి 11వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు శుభ్రం చేసి రుద్రాభిషేకం చేయబోతున్నాం.